సిఐడి మాజీ డీజీ పివి సునీల్ కుమార్పై వేటు వేసింది ఏపీ ప్రభుత్వం. అనుమతి తీసుకోకుండా విదేశాలకు వెళ్లారన్న అభియోగంపై సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కనీసం చెప్పకుండా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా, స్వీడన్, యూకే వెళ్లడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. హరీష్, ఉన్నతాధికారులు ఏం చెప్తున్నారు? దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మురళి, సిఐడి మాజీ అధికారిగా ఉన్నటువంటి సునీల్ గత ప్రభుత్వంలో చేసినటువంటి కార్యకలాపాల నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన పైన ప్రత్యేకమైనటువంటి విచారణ చేపట్టింది. అందులో భాగంగానే ఆయన విచారణకు సహకరించకుండా అదేవిధంగా గత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారి పాత్రలో పూర్తిగా కూటమి నేతలపైన అప్పట్లో కేసులు పెట్టడం, వేధింపులు గురి చేయడం, ప్రజెంట్ డిప్యూటీ స్పీకర్ గా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు మీద ఆయన చేసినటువంటి జైల్లో ఉన్నటువంటి సమయంలో ఆయన చేసినటువంటి కార్యకలాపాలకు సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున విమర్శలకు దారితీసినటువంటి నేపథ్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి అధికారులపైన ప్రత్యేకమైనటువంటి ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే సిఐడి చీఫ్ గా పనిచేసినటువంటి సునీల్ కుమార్ పైన కూడా కూటమి ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసింది. అందులో భాగంగానే ఆయనకు సంబంధించినటువంటి కదలికలు, అదేవిధంగా ఆయనకు సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి విచారణ పైన కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించినటువంటి సిచ్యువేషన్ ఉంది. ఈ అంశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలపైనే ఈ ప్రెసిడెంట్ ప్రభుత్వం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే ఈ రోజు అధికారికంగా జీవోను కూడా విడుదల చేసింది. జీవో నంబర్ 440కి సంబంధించినటువంటి జీవోను కూడా విడుదల చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పబ్లిక్ సర్వెంట్ గా, అదేవిధంగా ఆల్ ఇండియా సర్వీసెస్ లో ఉన్నటువంటి ఐపీఎస్ కి సంబంధించినటువంటి అధికారి ఆయనపై వచ్చినటువంటి ఎలిగేషన్స్ నేపథ్యంలో ఎటువంటి అనుమతి లేకుండా పివి సునీల్ కుమార్ ఐపీఎస్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా వెయిటింగ్ లో ఉన్నటువంటి అధికారి, ఇందులో భాగంగానే వైలేషన్ ఆఫ్ ద ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్ ని వైలేషన్ చేశారన్నటువంటి ఒక అభియోగం పైన పైన అభియోగం ఉంది. అందులో భాగంగానే ప్రజెంట్ ఆయనకు సంబంధించినటువంటి కదలికలకు సంబంధించినటువంటి అంశాలపైన ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్య పరిస్థితి ఉంది. అందులో భాగంగానే సునీల్ కుమార్ కి సంబంధించినటువంటి అంశాలపైన విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అండర్ రూల్ 4 ప్రకారం ఆల్ ఇండియా సర్వీసెస్ కి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్ అండ్ అపీల్స్ కి సంబంధించినటువంటి రూల్ 1969